ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే అస్సలు టైం కుదరలేదు. వీడియో షూట్ చేసి ఇది లాస్ట్ వీక్ది, కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం అస్సలు టైం కుదరట్లేదు. ఏదో ఒక పనిలో బిజీ ఉండడం, అలాగా ఆఫీస్ నుంచి వచ్చేసరికి టయర్డ్గా అనిపించడం అలా అయిపోతుంది. అనుకుంటాము ఏదైనా పోస్ట్ చేయటం అంటే ఏదైనా ఒక యూట్యూబ్ని రన్ చేయటం లేదా సోషల్ మీడియాని చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ అంత ఈజీ అయితే కాదు. దానికి టైం అంటూ స్పెసిఫిక్గా మనం కేటాయించాలి. వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా పెద్ద మ్యాటరు. చాలామంది సింపుల్గా ఏముంది అని అనుకుంటారు, అంత ఈజీ అయితే కాదు. సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 1 kg ప్రాన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ప్రాన్స్ చిన్నవి అయితే మనకి క్లీనింగ్కి లిటరల్లీ చిరాకు వచ్చింది అనమాట. కొంచెం పెద్దవి తీసుకుంటేనే బెటర్. స్టార్టింగ్లో నేను అంటే చిన్న రొయ్యలు అయితేనే బాగుంటుంది, త్వరగా కుక్ అవుతుంది అని అనుకున్నానులే. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇవి చేయంగా అనిపించింది ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటేనే రొయ్యలు బాగుంటుంది అని అనిపించింది. అవి మనం కేజీ తీసుకొని క్లీన్ చేసేసరికి 1/2 kg అవుతుంది. సో అవి మళ్ళీ అక్కడ క్లీన్ చేసి తెచ్చాక కూడా దాని మిడిల్లో నడుం భాగంలో బ్లాక్ కలర్గా ఒకటి ఉంటుంది కదా, అది అనేది తీయకపోతే మనకి చేదొచ్చేస్తుంది. అది అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. అదే పెద్ద టాస్క్. ఒక్కొక్కటి మనం నీట్గా తీసుకోవాలి, చాలా టైం పడుతుంది. కొంచెం ఓపికగా కూడా చేసుకోవాలి. మనం అంత ఓపికగా చేసుకున్నందుకు ఫైనల్గా కర్రీ టేస్ట్కి మొత్తం మర్చిపోతాం అనమాట. సో లేట్ లేకుండా ఇక్కడైతే నేను ఒక 1/2 kg రొయ్యలు తీసుకొని దాన్ని 1/2 kg అయినాయి అనమాట క్లీన్ చేస్తే. అవన్నీ కూడా మిడిల్లో ఉన్న బ్లాక్నెస్ అంతా నీట్గా తీసేసాను. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి నీట్గా కడిగేసి పసుపుతో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డ్రైగా ఉన్న ప్యాన్లోకి, దాంట్లోకి ఆయిల్ కానీ ఏం అవసరం లేదు, డ్రైగా ఉన్న ప్యాన్లోకి ఈ ప్రాన్స్ అనేది యాడ్ చేసుకొని వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా సపరేట్ అయ్యి అదంతా దగ్గరకు అయ్యేంత వరకు, రౌండ్గా దగ్గరకు వచ్చేస్తుంది. అలా అయ్యేంత వరకు వాటర్, దాంట్లో నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ అవంతా ఆవిరైపోయేంత వరకు దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత ఈ ప్రాన్స్ అనేది పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి ఇవి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలి. అది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత దాంట్లో కొంచెం టమాటో ప్యూరీ అండ్ అలాగే సాల్ట్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ టమాటా కూడా అంతా మిక్స్ అయ్యి పచ్చివాసన అంతా పోయి టమాటా కూడా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ ధనియా పౌడర్, గరం మసాలా అండ్ అలాగే ప్రాన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆర్మీ స్పైస్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మొత్తం మిక్స్ చేసుకొని మనకి సరిపడా వాటర్, నేనైతే కొంచెం ఇక్కడ డ్రైగా ఉండాలని కొంచెం వాటర్ అయితే తక్కువగానే వేసాను. బాగా దగ్గరగా ఉడికించుకున్నాను డ్రైగా కావాలని చెప్పేసి. సో అలా సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో వచ్చేసరికి తీసే టైంలో కర్రీ వండే హడావిడిలో పొజిషన్ అయితే ఉల్టా పుల్టా అయిపోతుంది. లాంగ్గా తీస్తే వీడియో షార్ట్ వస్తుంది, షార్ట్గా తీస్తే లాంగ్ వస్తుంది. అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సో అలా కర్రీ అనేది టమాటా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అనేది అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేస్తే బాగా ఆ టమాటో గ్రేవీ అనేది ప్రాన్స్కి కూడా బాగా పడుతుంది. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కర్రీ అంతా ప్రాపర్గా కన్సిస్టెన్సీ దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ దింపేయటమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. దాంట్లోకి కాంబినేషన్ రీసెంట్ టైంలో బిఫోర్ అంటే బిర్యానీ అనమాట. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి వైట్ ప్లెయిన్ రైస్లో తినలేము. అలాగని బిర్యానీ అంటే బాగా హెవీ ఓవర్ అనిపిస్తుంది, కంటిన్యూస్గా దాహం అవుతూనే ఉంటుంది. కంపేర్ టు బిర్యానీతో పోలిస్తే బగారా రైస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ, లైట్గా ఉంటుంది, ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. అది చేయడం కూడా చాలా సింపుల్. ఇలా ఏదైనా స్పెషల్ కర్రీస్ చేసినప్పుడు దానికి బగారా రైస్ ఉంటే సూపర్ కాంబినేషన్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది.